ఒక మారు రోజు ఉదయం గ్రామానికి అంచున ఉన్న అడవిలో రైతు రాము నెమ్మదిగా నడుస్తూ పోతున్నాడు. అక్కడే ఓ చిన్న గాయపడిన తెల్ల కోడి కనిపించింది. పాపం, ఎంత బలహీనంగా ఉంది అని భావించి ఆ కోడిని చేతుల్లోకి తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం గూడు దగ్గర గుడ్డు ఉంది. అది సాధారణం కాదు, మెరుస్తున్న బంగారు రంగు. ఇది నిజంగానే బంగారా అని ఆశ్చర్యంతో ఊరి జువెల్లరుని దగ్గరకు పరుగెత్తాడు. జువెల్లరు చూసి అన్నాడు, ఇది ఖచ్చితంగా బంగారం. రైతు నిశ్శబ్దంగా నిలుచున్నాడు. కలలేనా, నిజమా? రోజుకో బంగారు గుడ్డు, జీవితం మారిపోతోంది. పాత పళ్ళెం తాకెడ్లు పోయి కొత్తవి వస్తున్నాయి. ఇంటిలోపు వెలుగు మెరుగవుతోంది. కాని ఈ రహస్యం తనకు మాత్రమే సొంతం. భార్యకు చెప్పడు, ఎవరితోనూ కాదు. రాముని కన్నుల్లో భయం మెరుస్తోంది. ఎవరైనా తెలుసుకుంటారా? ఒక రాత్రి గూడు వద్ద శబ్దం. బయటికి పరుగెత్తిన రాము గూడు ఖాళీగా కనిపిస్తే భయపడ్డాడు. కోడి ఎక్కడికి పోయింది? తడబడి చూస్తూ పాదాల ముద్రలను అనుసరించాడు. అడవి లోతుల్లోకి నడుస్తూ చివరకు ఒక ప్రకాశించే గుహ. లోపల డజన్ల కొద్దీ బంగారు గుడ్లు, అనేక కోడులు, మెరిసే వెలుగు. ఆలోచించేలోపే ఎవరో ముసలి భార్గవి వాణి వినిపించింది. ఒక్క కోడిని మాత్రమే నీకు ఇచ్చాం. నీవు దీన్ని కాపాడాల్సింది. కాని నీవు దీన్ని దోపిడీ చేసినట్టు మూల స్థలానికే వచ్చావు. ఇప్పుడు శాపం ఉంటుంది. సమతుల్యం నశించిపోయింది. ఒక్కసారిగా గుహ వణికింది. గుడ్లన్నీ ధూళిగా మారాయి. రైతు కళ్ళు తెరిచినప్పుడు తాను తన మంచంలో అన్నీ మునుపటిలానే. గుడ్లు లేవు, కోడి లేదు, బంగారం లేదు. కాని నేలపై ఒక బంగారు రెక్క మెరిసిపోతోంది.